ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో ఉంచాలి? డబ్బు సంపాదించడం అందరికీ సాధ్యమే. కానీ డబ్బు నిలబెట్టుకోవడం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. మన పెద్దలు ఎప్పుడూ చెప్తారు, డబ్బుకి గౌరవం ఇవ్వాలి. కానీ మనం డబ్బు ఎక్కడ ఎలా ఉంచుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం తెలుసుకుందాం, ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉంచితే సంపద నిలుస్తుంది, ఏ పద్ధతులు పాటిస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది, ఇంకా ఏ తప్పులు చేస్తే డబ్బు కరిగిపోతుంది. 1. వాస్తు రహస్యాలు. ముందుగా వాస్తు గురించి తెలుసుకుందాం. ఉత్తర దిక్కు కుబేరుడి దిశ. వాస్తు ప్రకారం కుబేరుడు ఉత్తర దిక్కునే నివసిస్తాడని చెబుతారు. ఇంటి లాకర్ ఉత్తరం వైపు ఉండాలి. లాకర్ తలుపు ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉంచితే సంపద పెరుగుతుంది. తూర్పు దిశ సూర్యోదయ దిశ. లాకర్ తలుపు తూర్పు వైపు ఉంచిన శుభప్రదం. కొత్త అవకాశాలు, ఆర్థిక వృద్ధి లభిస్తాయి. దక్షిణ దిక్కు వద్ద వద్దు. దక్షిణ దిశ యముని దిశగా పరిగణిస్తారు. అది యముని దిశ కాబట్టి ఆర్థిక సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతారు. పడమర దిశ స్థిరత్వానికి సూచిక. కొన్ని కుటుంబాల్లో పడమర వైపు లాకర్ ఉంచిన డబ్బు నిలకడగా ఉంటుంది. 2. డబ్బు ఉంచే పద్ధతులు. ఇప్పుడు డబ్బు ఉంచే పద్ధతులు చూద్దాం. లాకర్ లోపల ఎరుపు లేదా పసుపు రంగు బట్ట పరిచి దానిపై డబ్బు ఉంచితే సంపద నిలుస్తుంది. లాకర్లో శ్రీ మహాలక్ష్మి ఫోటో, శ్రీ యంత్రం, గోమతి చక్రం, రుద్రాక్ష వంటివి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లాకర్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. కనీసం ఒక నాణెం లేదా చిన్న నోటు ఎప్పుడూ ఉండాలి. ప్రతి శుక్రవారం లాకర్ తలుపు వద్ద పసుపు కుంకుమ ఉంచి దీపం వెలిగించడం శుభప్రదం. 3. ప్రాక్టికల్ సేఫ్టీ. మనం ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో ప్రాక్టికల్గా సేఫ్టీగా ఉండడం కూడా అంతే ముఖ్యమైనది. లాకర్ మెయిన్ హాల్లో కాకుండా లోపల గదిలో ఉంచండి. బయట వాళ్ళు చూడలేని చోట లాకర్ ఉంచాలి. లాకర్ స్ట్రాంగ్గా గోడకి ఫిక్స్ చేసి ఉంచండి. ఎక్కువ మొత్తంలో డబ్బు ఇంట్లో పెట్టకండి. అవసరమైనంత మాత్రమే ఉంచండి. మిగతా డబ్బు బ్యాంకులో సురక్షితంగా ఉంచండి. లాకర్ తరచూ శుభ్రంగా ఉంచాలి. దుమ్ము, చెత్త ఉండకూడదు. ఎందుకంటే ఆ స్వచ్ఛత దారిద్ర్యానికి దారితీస్తుంది. 4. అదనపు చిట్కాలు. ఇంకా కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు కొత్తగా డబ్బు లాకర్లో ఉంచడం శుభప్రదం. శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేసే ఆ రోజున పెట్టిన డబ్బు ఎప్పటికీ తగ్గదని నమ్మకం. ఓం శ్రీ మహాలక్ష్మేయ నమః మంత్రం జపిస్తూ డబ్బు ఉంచితే ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. పర్సులో పెట్టే మొదటి నోటు లేదా నాణెం ఎప్పటికీ వాడకండి. అది అదృష్టానికి సూచిక. డబ్బు కేవలం కాగితం కాదు, అది ఒక శక్తి. ఆ శక్తిని గౌరవించిన వాళ్లకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం దిశలను పాటించండి. ఆచారాల ప్రకారం పద్ధతులు పాటించండి. ప్రాక్టికల్గా జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు మీ ఇంట్లో సంపద నిలబడడమే కాకుండా శుభం, సంతోషం, అభివృద్ధి కూడా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాక్టికల్ వీడియోస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.